తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మొన్న మధ్యనే పుట్టినరోజు జరుపుకున్నారు. ఎన్టీఆర్కి సంబంధించినటువంటి వర్ధంతి కార్యక్రమం తర్వాతన ఆయన పుట్టినరోజు జరిగింది. పుట్టినరోజు తర్వాతన అంటే పుట్టినరోజు అప్పుడు కూడా కార్యకర్తలతో కలవలేదు, ఆ తర్వాతన కనబడట్లేదు. అయితే రోజు అంతకుముందు కంటిన్యూగా మంగళగిరిలో కనిపించిన ఆయన కనిపించలేదు, లేదా ఏదైనా పార్టీ కార్యక్రమాలు కనిపించి ఆయన కనిపించట్లేదు. కాబట్టి ఒక కథ అల్లబడింది, ఒకటి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అది మేబీ వైసీపీ వాళ్ళే పుట్టించి దాన్ని చేస్తూ ఉండొచ్చు. లోకేష్ గారు వచ్చి అర్జెంటుగా కనబడితే కానీ వీళ్ళకు ఉండదు. రోజు లోకేష్ గారి పేరుతో ప్రకటనలు అయితే వస్తూ ఉన్నాయి. వీళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటంటే ఆయన అమెరికా వెళ్ళారని, అమెరికాలో ఏదైతే ఈ అక్రమార్జనకి సంబంధించినటువంటి డబ్బులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే అక్కడ కేసులో పట్టుకున్నారు అన్నటువంటి కోణాన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది చూస్తుంటే అది కల్పిత కథలాగానే కనబడుతుంది. ఎందుకంటే అమెరికాలో మనీ లాండరింగ్ చట్టాలు దాని ప్రకారం పట్టుకురావడానికి ఆయన ఏం సూట్ కేసులో పట్టుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా కంపెనీల్లోకి అకౌంట్లు మారుస్తారు, అకౌంట్లోకి వేయించుకుంటారు, ఆ తర్వాత ఇక్కడ తీసుకుంటారు. ఏదైనా ట్రస్ట్లు బోల్డ్ ఉంటాయి, దానికి తెచ్చుకోవడానికి మార్గాలు. అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అందరూ నోట్ల కట్టలు పట్టుకుని వస్తున్నారేంటి. కాబట్టి అందులో అమెరికాకి వెళ్ళి ఎందుకు చేసుకుంటారు అట్లాంటివి ఏమన్నా ఉంటే ఆ మనీకి సంబంధించినటువంటి తప్పుడు పనులు చేయడానికి ఉండేటువంటి కొన్ని దేశాలు ఉంటాయి, మలేషియాలు, మారిషస్లు అట్లాంటివి. అంతే తప్పించి లోకేష్ వెళ్ళాడు కాబట్టి అమెరికాలో జరిగిపోతుందంటే అసలు అమెరికా వెళ్ళినట్టే ఎవరికి తెలియదు. ఓ తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు, అందులో తప్పే కనబడుతోంది తప్పించి నిజంగా అనిపించట్లా.